ఈరోజు కేక్ చేసుకుంటున్నామండి. కేక్ కావాల్సిన ఐటమ్స్: షుగర్ 1 కప్పు, 1 కప్పు గోధుమ పిండి, బేకింగ్ సోడా, కోకో పౌడర్, 3 ఎగ్స్, మిల్క్, నెయ్యి. ఈ షుగర్ని పౌడర్ చేసుకోవాలండి. ఈ షుగరు, ఈ బేకింగ్ సోడా, కోకో పౌడర్ కలిపి మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి. మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో గోధుమ పిండి, అదే కప్తో ఎగ్స్ కొలత, అదే కప్తో నెయ్యి. పాలు మట్టికి మనం బ్యాటర్ని బట్టి లూజ్ చేసుకుంటా కొంచెం వేసుకుంటాం. షుగరు, బేకింగ్ సోడా, కోకో పౌడర్ కలిపి మిక్సీ పట్టానండి. ఇప్పుడు దీంట్లో 3 ఎగ్స్ వేసేసుకుని డైరెక్ట్గా ఒక ఐటమ్ వేసేసుకుని మిక్సీలో మిక్స్ చేసేసుకుందాం. ఇదిగో ఒక గ్లాస్ వచ్చిందండి. అంటే ఒక కప్పు వస్తుంది మనకి. ఒక కప్పు మెజర్మెంట్స్, ఒక కప్పు షుగర్, ఒక కప్పు గోధుమ పిండి, కప్పుకి కప్పు అనమాట. మిక్స్ చేసుకుని బ్యాటర్ రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. నేను మిల్క్ మేడ్ చెప్పడం మర్చిపోయానండి. 2 స్పూన్స్ మిల్క్ మేడ్ కూడా టేస్ట్కి. ఏమేంగ్లేంది అయితే ఇదిగో బ్యాటర్ రెడీ చేసుకున్నానండి. అన్నీ మిక్సీకి వేసి బాగా బీట్ చేసుకున్నాను, మిక్సీ పెట్టేసాను. అయితే మనం ఈ కేక్ మౌల్డ్లో కొంచెం నెయ్యి రాసుకుంటే కేక్ తీసుకున్నప్పుడు మనకి అంటుకోకుండా ఉంటుంది. ఈ బ్యాటర్ని దీంట్లో వేసేసి ఇక్కడ నేను ఈ గిన్నెలో ఇసుక వేసుకుని పెట్టుకున్నాను. ఇది మనం దీని మీద బేక్ చేసుకోవచ్చని. మంచిగా వస్తుందండి ఇలా పెట్టుకుంటే కేకు. బలి పెడుతుంది. ఈ బౌల్కి కరెక్ట్గా, ఈ మెజర్మెంట్ ఈ బౌల్కి కరెక్ట్గా సరిపోతుందండి నాకు. ఈ బ్యాటర్లో అయితే ఎసెన్స్ ఏమి వేయలేదండి. ఓన్లీ కోకో పౌడరు, ఆ ఫ్లేవర్ బాగానే ఉంటుంది. ఇవి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేస్తున్నాను ప్లెయిన్ కేకు. నట్స్ కూడా ఏమి వేయట్లేదు. అయితే మనం ఈ బ్యాటర్ వేసిన తర్వాత ఇలా చేయాలండి. అంత పౌడర్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి, కేక్ మంచిగా వస్తుంది. నేను ఫ్రీ హీట్ చేసుకున్నాను కదా దీంట్లో, ఇది పెట్టేసుకుని ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ మంచిగా అయితే అయిపోతుందండి. అంటే మరీ సిమ్లో కాదు మంట, అలా మరీ హైలో కాకుండా మీడియంగా పెట్టుకోవాలి. కేక్ బేక్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. హాయ్ అండి, ఇప్పుడు కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడే ఆఫ్ చేశాను. కరెక్ట్గా ఒక 40 మినిట్స్ పట్టింది నాకు ఇది మొత్తం మనకు మంచిగా బేక్ అవ్వడానికి. చూడండి ఎంత పఫీగా వచ్చిందో మంచిగా. ఇలా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా న్యూ ఇయర్కి కేక్ ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు, మంచిగా వస్తుంది. ఓవెన్ లేకుండానే గ్యాస్ మీద చేసుకోవచ్చు మంచిగా. ఓకే, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా తీస్తున్నామండి, సపోర్ట్ చేయండి. సో మన కేక్ రెడీ అయిపోయింది గైస్. అండ్ మనం 2026లో కూడా అడుగు పెట్టేసాం. 12 o'clock అయిపోయింది. నేను మా చెల్లి, మా మమ్మీ కలిసి మా డాడీ చేపట్టుకుని కేక్ కట్ చేసేస్తున్నాం అనమాట. సో మేము ఇదనే కాదు, ఏ బర్త్డే కేక్స్ అయినా ఇలానే కట్ చేస్తాం ఒకళ్ళు చేపట్టుకుని. అండ్ కేక్ విషయం వచ్చేసరికి కేక్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా వచ్చిందనమాట. ఈవెన్ లోవర్ పార్ట్ కూడా చాలా బాగుంది, ఏం హార్డ్ అయిపోకుండా చాలా స్మూత్గా వచ్చింది. ఎందుకంటే మా మమ్మీ ఆ యొక్క శాండ్ లేయర్, ఆ సాయిల్ లేయర్ చాలా బాగా వేసింది కాబట్టి ఆ బౌల్ లోపల ఎంత బాగా ఇసుకేస్తే అంత బాగా కేక్ వస్తుంది అనమాట. అంటే కింద పార్ట్ అనేది హార్డ్గా అవ్వకుండా ఉంటుంది. అండ్ కేక్ వచ్చేసరికి పైన కూడా చాలా షైనింగ్ అవుతుందన్నమాట. ఈవెన్ మేము ఏమీ షుగర్ వాటర్తో కోటింగ్ చేయలేదు దాన్ని, అయినా అంత బాగా వచ్చింది.
నేను ఎట్ ఏ టైం 2 పీసెస్ తినేసాను. చాలా ఫాస్ట్గా చాలా బాగా వచ్చింది కేక్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయటకు వెళ్తున్నాం అనమాట. అలా నేను కాలనీలో వేసిన ముగ్గులన్నీ అలా కవర్ చేశాను. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా చాలా బాగా వేశారు. ముగ్గులు వచ్చేసి కలర్ కాంబినేషన్ తోటి సూపర్ వేసారనమాట. అండ్ కొంతమంది అయితే బాయ్ బై 2025 అండ్ వెల్కమ్ 2026 అని రాశారు అలాంటివి. సో చాలా బాగా వేశారనమాట న్యూ ఇయర్ ముగ్గులు వచ్చేసి. అండ్ ఎస్ గైస్, ఇది మన ఛానల్లో ఆశాస్ రొటీన్స్ ఛానల్లో ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ గైస్. అండ్ యా, బాయ్.